జనమేజయుడనబడేటటువంటి రాజు చంద్రవంశంలో పాండవుల యొక్క వారసుడిగా జన్మించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞంలో ఆయన తనకి అని కోరుకుని చేసినవాడు కాడు. ఆయన దేని కొరకు చేశాడు ఆ యజ్ఞాన్ని అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం, తన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం యజ్ఞం చేశాడు. ఒక కుక్క ఒకటి అక్కడికి వచ్చింది. మహాభారతానికి ఒక గమ్మత్తు ఉంది. కుక్క పాత్రతో ప్రారంభం, చిట్ట చివర మళ్ళీ ఓ కుక్క, మధ్యలో మహాభారతాన్ని మలుపు తిప్పింది ఓ కుక్క. ఈ జనమేజయుని యొక్క తమ్ముళ్ళు వాళ్ళు సాక్షాత్ క్షత్రియులు, రాజకుమారులు, గొప్ప పరాక్రమం ఉన్నవాళ్ళు. శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అని ముగ్గురు పేర్లు. వీళ్ళు ముగ్గురు కలిసి అది ఆ దేవతల యొక్క కుక్క అయినటువంటి సరమ అనబడేటటువంటి ఆడకుక్క యొక్క కొడుకు, ఓ చిన్ని కుక్క లేదా కుక్క పిల్ల, మగ కుక్క పిల్ల అనస్సేమో, సారమీయము దాని పేరు. దాన్ని కొట్టారు, ముగ్గురు కలిసి కొట్టి తరిమారు. తరిగితే అది ఏడుస్తూ వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ దగ్గరికి.